జై శ్రీరామ్. యాత్రా బంధువులకి, మా యాత్రాదర్శిని యాత్రికులకి శుభ నమస్కారం. సుందర రామాయణ శ్రీలంక యాత్రలో భాగంగా మేము 5వ రోజు క్యాండీ పట్టణంలో భూమిలో ఉండేటువంటి రాళ్లను బయటికి ఎట్లా తీస్తారు, వాటిని ఏ రకంగా వాటి నాణ్యతను పరిగణిస్తారు, ఏ విధంగా వాటిని మార్పులు చేసి వాటిని మరలా అమ్మకానికి పెడతారు అనేటువంటిది ఒక జెమ్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి మేమందరము దర్శించాము. పూర్వకాలంలో లంకా పట్టణాన్ని రత్నపురాన్ని కూడా పిలిచేవారు. అనగా ఆ భూమిలో ఎన్నో రకాల రత్నాలు ఉన్నాయి అని చెప్పి దానికి ప్రతీతి. క్యాండీ పట్టణం నుండి బయలుదేరిన మేమందరము రామాయణానికి సంబంధించిన ఘట్టాలు జరిగినటువంటి ప్రదేశాలు దర్శించడానికి బయలుదేరాము. క్యాండీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి నువారా ఎలియా అనేటువంటి ప్రాంతానికి బయలుదేరిన మేము ముందుగా రాంబోడా అనేటువంటి ప్రాంతంలో 16 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చిన్మయ మిషన్కి సంబంధించిన స్వామి తేజోమయానంద అనేటువంటి ఆయన ప్రతిష్ఠించారు. ఇక్కడ సీతమ్మ వారిని అన్వేషించడానికి బయలుదేరినటువంటి హనుమ మొట్టమొదటగా పాదం మోపారు. సుందరకాండలో వాల్మీకి మహర్షి అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారి గురించి చెప్పే ముందర ఆ అశోకవనం ఎలా ఉన్నది, దాని ముందర ప్రమదావనం ఎలా ఉన్నది అని కూడా ఎంతో విశేషంగా అభివర్ణించారు. త్రేతాయుగంలోనే అది ఎంతో సౌందర్యంగా ఉంది అని చెప్పిన వాల్మీకి మహర్షి యుగాలు గడిచిన, భౌగోళికంగా ఎన్నో మార్పులు సంభవించిన నేటి నవీన కాలంలో ఎన్నో రకాల పలు కట్టడాలు, రహదారులు నిర్మించినా కూడా ఈ ప్రాంతము ప్రకృతి సొబగులతో అలరారుతూనే ఉంది. రామాయణాన్ని చదివిన వారికి, సుందరకాండ ఉపాసన చేసిన వారికి, రాముల వారిని, సీతమ్మను, హనుమని అనుష్ఠించిన వారికి ఈ అంతఃసౌందర్యం, బాహ్య సౌందర్యం అనేటువంటి విషయాలు, తాత్వికమైనటువంటి విషయాలు అర్థమవుతాయి. మేము వెళ్ళినటువంటి రోజు వర్షం ఉండడం చేత మేఘావృతమై అక్కడ ఉండేటువంటి ప్రకృతి సరిగ్గా దర్శించడానికి వీలు కాకుండా ఉంది. ఈ ఆలయం నుంచి చూస్తే దూరంగా కొండలు ఉంటాయి. ఆ కొండల నడుమ ఒక నది ప్రవహిస్తుంది. సీతాయాశత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణ చరితే పథి అని ప్రారంభమైంది సుందరకాండ తత్ అనే శబ్దంతో. రావణుడిచే అపహరించబడినటువంటి సీతమ్మ వారిని అన్వేషించడానికి బయలుదేరినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆకాశ మార్గాన్ని హెచ్చరించేటువంటి చారణులు వెళ్ళేటువంటి మార్గములో అమ్మవారిని వెతకడానికి బయలుదేరారు అని చెప్పి ప్రారంభమవుతుంది సుందరకాండ. 14 సర్గలు అయ్యే వరకు కూడా అమ్మవారి జాడ ఆంజనేయ స్వామి వారికి లభించదు. అప్పుడు ఆయన దేవతలందరికీ నమస్కరించుకుని ఒక శ్లోకము చెప్పుకున్న తర్వాత అశోకవనానికి శోకాన్ని నివారించడానికి బయలుదేరతారు. అశోకవనం అని అన్నారు దాన్ని. ఈ అశోకవనము, ప్రమదావనము ఎలా ఉన్నాయి అంటే వివిధ రకాల పుష్పాలతో, లతలతో, సెలయేళ్ళు ఎంతో అత్యద్భుతంగా, రమణీయంగా, మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంది అని చెప్పి వాల్మీకి మహర్షి సుందరకాండలో దాన్ని వర్ణించారు. రాంబోడాలో హనుమను దర్శించిన తర్వాత మేమంతా బయలుదేరి నేచర్ ఫెస్ట్ అనేటువంటి ఈ హోటల్లో భోజనాలు చేసి ఇక్కడ నుండి బయలుదేరి నువారా ఎలియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాము.
అక్కడ గాయత్రి శక్తిపీఠం అనేటువంటి క్షేత్రాన్ని దర్శించాము. అక్కడ రావణాసుడు పెద్ద కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తు నిత్యము కూడా నికుంభ అనేటువంటి అమ్మవారికి హోమం చేసేవాడు. అందుకు శాంతి కోసమని పూర్వకాలంలో నర్మదా నదిలో ఉండేటువంటి బాణలింగాలను తీసుకొచ్చి ఇక్కడ ఒక మహర్షి ప్రతిష్ఠించారు. గాయత్రి శక్తిపీఠం దర్శించిన తర్వాత మేమందరం బయలుదేరి అశోక వాటికలో శింశుప వృక్షం కింద రావణాసుడు సీతమ్మని బంధించి ఉంచాడు అని చెప్పబడినటువంటి చోటు, పూర్వకాలం వారు గుర్తించి ఉంచినటువంటి చోటు సీతా ఎలియా అని అంటారు శ్రీలంకలో. ఆ ప్రదేశాన్ని దర్శించడానికి వెళ్ళాము మేము. అక్కడికి చేరుకునే ముందు ఆంజనేయ స్వామి వారు ఎవరిని ప్రార్థిస్తే, ఎవరిని స్మరిస్తే అమ్మవారి దర్శనం కలిగిందో ఆ శ్లోకాన్ని మనం అందరం కూడా ఒకసారి స్మరించాలి. ఇప్పుడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానులేభ్యో నమోస్తు చంద్రార్కమరుత్తమాయ అని అనుకుని శ్లోకాన్ని స్మరించిన తర్వాత దేవతలకి దర్శించుకున్న తర్వాత హనుమ అశోకవనానికి పయనమయ్యారు. ఇప్పుడు ఈ దృశ్యంలో మీరు చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో దీనినే అశోక వాటిక అని అంటారు. శ్రీలంకలో సీతా ఎలియా అని అంటారు. ఈ అశోక వాటికలో సీతమ్మ వారు శింశుప వృక్షం కింద కూర్చొని ఉన్నది అని చెప్పబడి వాల్మీకి రామాయణం సుందరకాండలో చెప్పబడి ఉన్నది. ఇక్కడ సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారి జాడని కనుక్కున్న తర్వాత అమ్మవారికి రాముడిచ్చినటువంటి అంగుళీకాన్ని ఇచ్చి, అలాగే తల్లి నిన్ను నేను దర్శించాను అని రాముడు గుర్తించడానికి నీ ఆనవాలు ఏమైనా ఇవ్వు అని అడిగితే ఆవిడ చూడమని ఇవ్వగా, అలాగే రాముడికి సీతకి మాత్రమే తెలిసినటువంటి కాకాసుర వృత్తాంతాన్ని సీతమ్మ చెప్పగా విన్నటువంటి ఆంజనేయ స్వామి వారు అశోకవనాన్ని, ప్రమదావనాన్ని, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ పికిలించి రాక్షసులందరినీ కూడా భయకంపితులను చేసి పిడిగుద్దుతో 1000 మంది రాక్షసుల్ని సంహరించారు అని సుందరకాండలో చెప్పబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలను ఎక్కి జయ జయధ్వానాలు చెబుతూ జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీలంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం అని శ్లోకాల్ని చదివి ఆంజనేయ స్వామి వారు రాక్షసులందరినీ కూడా ఒక గుద్దుకే చంపేశారు అని చెప్పి మనకి సుందరకాండలో చెప్పబడినది. ధర్మం పలికిన విభీషణుడు ఇల్లు తప్ప రావణలంక మొత్తాన్ని కూడా నిప్పంటించి భస్మం చేస్తారు. ఆ విధంగా వాల్మీకి చెప్పినటువంటి రామాయణం సుందరకాండలో రావణలంక అప్పుడే మొత్తము భస్మం అయిపోయింది కాబట్టి ఇంకా ఈ కలికాలంలో రావణుడి ఇల్లని మరొకటని ఉంటుంది అని అనడానికి ఆస్కారం ఎక్కడా లేదని సుస్పష్టంగా మనకి రామాయణం ఈ విషయాల్ని తెలియజేస్తుందని అందరూ గమనించాలి. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. మేము చిత్రీకరించినటువంటి దృశ్యాలు నిడివి తక్కువ ఉండడం చేత పూర్తిగా సుందరకాండలోని విషయాలు చెప్పలేకపోయాము. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్.